వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అండ్ ఇన్ హిమ్ యూ టూ ఆర్ బీయింగ్ బిల్ట్ టుగెదర్ టు బికమ్ ఎ డ్వెల్లింగ్ ఇన్ విచ్ గాడ్ లివ్స్ బై స్పిరిట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమస్వరూపి అయిన దేవుడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఆశపడేవాడు. ప్రత్యేకముగా నీ గురించి చింతిస్తూ, నీ మార్గాలు సరిచేస్తూ, నిన్ను బలపరుస్తూ, ఆయనకు యోగ్యకరమైన పాత్రగా నడిపించాలని ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన అనుదిన ప్రయాణాలలో ఆయన అనేకమైన అనుభవాల నుండి, శ్రమల నుండి, సంతోషాల నుండి, అనేక విధములైన పరిస్థితుల నుండి మనకు ఎన్నో విషయాలు, పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి మనం ఆయనకు దూరస్థులమై, హృదయము కఠినపరుచుకొనబడిన వారమై మనలో ఆయన రూపాన్ని కోల్పోతూ ఉంటాం. ప్రేమ కలిగిన ఆ దేవుడు తన సర్వస్వాన్ని ఇచ్చి మనలను మరలా ఆయనకిష్టమైన రీతిలో యోగ్యకరమైన పాత్రగా, నివాస స్థలముగా ప్రతిదినం మనలను సిద్ధపరుస్తూనే ఉంటాడు. కొలిములో ఉంచబడకుండా బంగారానికి స్వచ్ఛత ఎలాగూ రాదో, చెక్కబడకుండా రాతికి, చెక్కకు రూపము ఎలాగూ రాదో, అలాగనే దేవుడు మనల్ని సరిచేయకుండా నివాస యోగ్యమైన స్థలముగా మార్చబడలేం. లేఖనం అంటుంది కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆయన ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగరా అని మాట్లాడుతున్నాడు. ఆయనకు నివాస యోగ్యమైన స్థలముగా నువ్వు ఉండటానికి నీవు ఎంపిక చేయబడ్డావు, ప్రత్యేకింపబడ్డావు నీవని జ్ఞాపకము చేసుకో. దావీదు అంటున్నాడు, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. అవును కదా, అలాంటి సుందరమైన స్థలముగా, నివాస యోగ్యముగా ఆయన నిన్ను తయారు చేసే పనిలో ఉన్నాడని జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతలు తెలియచేయి. ప్రతిదినము కూడా నూతనమైన వాత్సల్యత నీ మీద కృమ్మరిస్తూ, నీలో అయోగ్యమైనవి, ఆయనకు అంగీకారము కానటువంటివి తొలగిస్తూ, పవిత్రపరిచి పరిశుద్ధత కలుగు చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ ప్రక్రియలో నీకు నొప్పి కలగొచ్చు, బాధలు కలగొచ్చు. విధేయతతో ఉండాలని దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమ ద్వారా విధేయత నీకు నేర్పిస్తున్నాడని గుర్తు చేసుకో. నీకు శ్రమ కలిగినప్పుడు, అనారోగ్యము కలిగినప్పుడు, ఇరుకు గుండా, బాధాకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడు నిరుత్సాహపడకు, ధైర్యము తెచ్చుకో. నీలో ఆయన నివసించువాడుగా ఉండాలని, నిన్ను నివాస యోగ్యమైన పాత్రగా చేసే పనిలో దేవుడు ఉన్నాడని జ్ఞాపకము చేసుకో. నిన్ను ఎంపిక చేసుకొని ఆ యోగ్యత నీలో కలుగులాగున ఆయన పనిచేస్తున్న విధానము చొప్పున ఆయనకు స్తుతి చెల్లించు. ఆయన నీకు సమీపముగా ఉన్నాడని ధైర్యము తెచ్చుకో. లేఖనమంటుంది, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, నేర్చుకొనిన ప్రకారం విశ్వాసములో స్థిరపరచబడుచు,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. స్పష్టమైన మాట ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీ వేరు, నీ ఫౌండేషన్స్, నీ రూట్స్ ఆయనలో ఉండాలి. ఆయనకు నివాసయోగ్యమైన పాత్రగా మార్చబడటానికి నువ్వు కట్టబడే విధానాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్రమముగా ఒక పద్ధతి చొప్పున ఇంటి వలె కట్టబడాలి. ప్రతిదినం విశ్వాసములో స్థిరపడటం మనము నేర్చుకొనిన ప్రకారంగా స్థిరపరచబడాలి. దేవుడు నిన్ను కడుతూ ఉన్నప్పుడు, నడిపిస్తూ ఉన్నప్పుడు, నీ అనుభవాలలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నప్పుడు, నీ ప్రార్థనలు ఆలకించబడుతూ ఉన్నప్పుడు, ప్రతిదినం మనము నేర్చుకున్న పాఠాల ద్వారా విశ్వాసములో స్థిరపరచబడాలి. ఆయన చేసిన ఏ మేలును మరువక కృతజ్ఞత చెల్లించుటలో నువ్వు విస్తరించాలి. ఆయన యందు నిలుచుండి నువ్వు నడిచినప్పుడు ఆయనకు యోగ్యమైన పాత్రగా నువ్వు తయారవుతావు. ఆ గొప్ప ధన్యత స్వతంత్రించుకొని ఆ ప్రకారము నిలిచులాగున ఈ నూతన దినాన్ని ప్రార్థనాపూర్వకముగా ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. మీకు నివాస స్థలముగా ఉండుటకు మేము కట్టబడుచున్నామనే మాట మాకెంతో ఆదరణ కలుగు చేస్తుంది. యోగ్యత లేనటువంటి మమ్ములను యోగ్యమైన పాత్రగా మీరు మార్చబోతూ ఉన్నారు. మీకు అంగీకారము కానటువంటివి సమస్తమును తీసివేసి నీ ప్రేమతో, నీ శక్తితో మమ్మలను నింపి మీకు నివాస యోగ్యమైన స్థలముగా మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. ఇదిగో నీ సన్నిధిలో మేము సాగిలపడుతున్నాం. నీకు మహిమకరమైన పాత్రలుగా మమ్మలను సిద్ధపరిచి, దీవించి, బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.